హాయ్ గైస్. వర్మ అయితే మళ్ళీ రచ్చలేపుతున్నారండి. ఉగాది అందరికి శుభాకాంక్షలు. అయినప్పటికీ ఈ ఉగాది రోజునైతే జనసేన కార్యకర్తలకి నిద్ర లేకుండా చేస్తున్నాడు అనుకోవచ్చు ఒక రకంగా వర్మ అయితే. ఎందుకంటే తెలిసిందే టీడీపీ, జనసేన అన్ని కూటమిలో ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తుంది. అయినప్పటికీ ఆయన అది కూడా ఆలోచించకుండా ఏం చేశాడంటే జగ్గయ్య చెరువు ఏదైతే పిఠాపురం జగ్గయ్య చెరువులు సంబంధించి అక్కడ ఉన్న కొంతమంది లోకల్స్ అక్కడ వాటర్ లీకేజ్ కావచ్చు, లేకుంటే పారిశుద్ధ్యం సరిగ్గా లేనిది కావచ్చు, లేకుంటే వాటర్ ట్యాంకు ప్రాబ్లం కావచ్చు, ఇలా రకరకాలుగా కొన్ని విష జ్వరాలు వస్తున్నాయని ఆయనే స్వయంగా ఆయనే కంప్లీట్ చేశారంటే వెళ్ళి కలెక్టర్కి ఫిర్యాదు చేయడం కావచ్చు, ఆదుకుంటానని చెప్పడం కావచ్చు. కాజీ అక్కడికి వెళ్ళి భరోసా ఇచ్చి నేను చూసుకుంటానని చెప్పడం వేరు, కానీ అది ట్విట్టర్లో పోస్ట్ చేయడము అంత అవసరం. ఎందుకంటే యాక్చువల్గా ఈ పని ఎవరు చేయాలి? వైసీపీ చేయాలి. అయితే ప్రతిపక్షం ఇలాంటి పనులు చేస్తుంది. కానీ అధికార పక్షంలో వర్మ ఇలాంటి పనులు చేస్తున్నాడంటే కేవలం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని, డిప్యూటీ సీఎం ప్రస్తుతం అలానే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలకైతే జరుగుతున్నట్టయితే క్లియర్గా అర్థమవుతుంది ఇండికేషన్. ఇది కేవలం మనకు తెలిసిందే కదా, జనసేన 12వ సంవత్సరం ఆవిర్భావం జరిగిన సందర్భంగా ఆ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలకైతే ఆయన ఇబ్బంది పడ్డాడు. కాబట్టి దాని గురించి అయితే రెగ్యులర్గా కౌంటర్లు అయితే ఇస్తూ వస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు అయితే మళ్ళీ ఇంకొక కౌంటర్ ఇచ్చాడు. ట్విట్టర్లో అయితే పోస్ట్ కూడా చేయడం చూసాం. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అయితే చెప్పుకొచ్చాడు. ఓవరాల్ చూసుకుంటే ఇది చాలా చర్చనీయాంశమైంది. ఈరోజు అందరూ ఉగాది పండుగ సందర్భంగా అందరూ చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు అందరూ కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో వర్మ ఇలాంటి ట్వీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే అసలు వర్మ ఉద్దేశం ఏంటి? అసలు అది టీడీపీలో ఉండాలనుకుంటున్నాడా, లేకుంటే వైసీపీకి జంప్ అవుతాడు అనేది కూడా చర్చలుగా మారినాయి. ఎందుకంటే అది టీడీపీకి కూడా ఇబ్బంది. ఎందుకంటే టీడీపీ కదా ఇప్పుడు అధికారంలో ఉందంటే, టీడీపీ కూటమే కదా అధికారంలో ఉంది. మరి టీడీపీ కూడా దానికి బాధ్యత వహిస్తుంది కదా. కాబట్టి టీడీపీకి ఇబ్బందే, జనసేనకి ఇబ్బంది, పవన్ కళ్యాణ్ అందరికి ఇబ్బంది. కాబట్టి మరి వర్మ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అంటే కారణం ఏంటంటే, ఇంకో కారణం కూడా మనకు తెలిసిందే. కలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఏదైతే సీట్ త్యాగం చేశాడు వర్మ, ఆ టైంలో ఎమ్మెల్సీ సీట్ ఇస్తారని మాట ఇచ్చారంట. మరి మన రీసెంట్ జరిగిన ఎలక్షన్లో అయితే ఏది కూడా వానికైతే ఇవ్వలేదు. దాదాపు 5 ఎమ్మెల్యే అనుకుంటుంది వచ్చినాయి, 5 ఎమ్మెల్సీలు ఒక్క సీటు కూడా అతనికి ఇవ్వలేదు. దాని కారణంగా అయితే అతనికి అయితే హట్ అయినట్టున్నాడు. దాని కారణంగానే ఈరోజు అయితే అతను పోస్ట్ పెట్టాడు. మరి చూద్దాం మరి ఈ రచ్చ ఎంతవరకు నడుస్తుందో, ముందుకైతే వెళ్తుందో. ఖచ్చితంగా ఈ ట్వీట్ అనేది పెద్ద దుమారం రేపుతుంది. కూటమి చెప్పాను కదా, కూటమి విచ్ఛిన్నానికి కూడా కారణం అవుతుంది. మరి టీడీపీ నుంచి ఎలాంటి ప్రతిఘటన వస్తుందో చూడాలి. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ పిలిపించి వరంతో మాట్లాడాల్సి ఉంటుంది. నీకు ఏదో ఒక విధంగా వేరే పదవులు, నామినేట్ పదవులు ఇస్తామని చెప్పి అతనైతే కూల్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే తెలిసింది కదా, పవన్ కళ్యాణ్ కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాడంటే డైరెక్ట్గా వర్మ అనేస్తాడన్నమాట. అన్నాడంటే ఇంకా వేరే రకంగా ఉంటుంది కదా ఎవరు. అందరం తెచ్చుకోకుండా మరి క్లోజ్ చేస్తారని చూద్దాం. మరి ఈ ట్వీట్ పైన మీరేమన్నారో కామెంట్ చేయండి. మరి ఆయన నిజంగా ఏదో ప్రజలకు సేవ చేద్దామని అట్లా చేశాడా, లేకుంటే పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టే విధంగా ట్వీట్ ఉందా, లేకుంటే కావాలనే టీడీపీ కూడా ఇలా చేపిస్తుందా? మీరు కామెంట్ అయితే పెట్టచ్చు. దీనిలో ఏ ఉద్దేశం ఉందనేది వర్మ పైన. నా ఉద్దేశం ఒకటే, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడానికి అలాంటి కార్యక్రమం చేపట్టినట్టయితే, ట్వీట్ పెట్టినట్టయితే తెలుస్తుంది నాకైతే. మరి మీరైతే కామెంట్ చేయండి.